ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ నామినేషన్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య టీడీపీలో అధికంగా ఉంది. ప్రస్తుతం 5 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో కూటమికి 5 స్థానాలు దక్కనున్నాయి. అయితే అందులో జనసేనకు 1 స్థానం దక్కింది. కాగా మిగిలిన 4 స్థానాల కోసం తెలుగుదేశంలో 25 మందికి పైగా ఆశావాహులు పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భారీగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మండలిలో వైసీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీలో సీనియర్లకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తుంది. వీరికి తోడు ఎన్నికల్లో పొత్తుతో భాగంగా త్యాగం చేసిన వారు బీసీ, ఎస్సీలకే ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. ఏదేమైనా ఇవాళ రాత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ హైకమాండ్ ప్రకటించనుందని తెలుస్తోంది. ఇసుక ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల నామినేషన్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య టీడీపీలో అధికంగా ఉంది. ప్రస్తుతం 5 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో కూటమికి 5 స్థానాలు దక్కనున్నాయి. అయితే అందులో జనసేనకు 1 స్థానం దక్కింది. కాగా మిగిలిన 4 స్థానాల కోసం తెలుగుదేశంలో 25 మందికి పైగా ఆశావాహులు పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భారీగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం మండలిలో వైసీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీలో సీనియర్లకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తుంది. వీరికి తోడు ఎన్నికల్లో పొత్తులో భాగంగా త్యాగం చేసిన వారు బీసీ, ఎస్సీలకే ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. ఏదేమైనా ఇవాళ రాత్రికి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ హైకమాండ్ ప్రకటించనుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీలకు సంబంధించి ఆ పండగ వాతావరణం కోలాహలం నడుస్తా ఉంది. ఏదైతే ఆశావాహులు మొత్తం కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి ఎమ్మెల్యేల కోట కింద వస్తున్న ఎమ్మెల్సీలకు సంబంధించి పక్క పోటీతత్వం ఉండదు, అలాగే ఎన్నికల్లో తిరిగే పని ఉండదు. ముఖ్యంగా ఆ చేతిలో లడ్డూలాగా వచ్చి ఆ లడ్డు కావాలా నాయన అన్న చందాన ఆ చేతిలోకి వచ్చి పడే ఆ ఏకైక సీటు ఎమ్మెల్సీ సీటు. ఇదన్నీ ఎమ్మెల్యేల కోట కింద వస్తున్న నేపథ్యంలో అప్పలంగా వచ్చే సీటుకి కష్టపడాల్సిన పని, ఆ లేని సిటీకి తిరగాల్సిన లేని సిటీకి గాని, అలాగే ఆ క్రిమినల్ బ్రెయిన్ గాని, అలాగే ఆ ప్రజల మద్దతు గాని, అలాగే ప్రజలతో పాటు ముందాకమై తిరుగుతా మీటింగులు, అలాగే వాళ్ళకి కావాల్సిన సపరివార్యాలు మొత్తం చేసే పని ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేల కోట కింద వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున క్యూ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో 2024 ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కూడా ఎన్డీఏ కూటమి చాలా మంది సీనియర్లు పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. సపోజ్ ఇప్పుడు ఏదైతే తెనాలి టికెట్ ఆలపాటి రాజేంద్రకి కేటాయించిన పరిస్థితి ఉంది. ఆ కూటమి ఆ ప్రభుత్వం ఏర్పడటానికి, అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి, అలాగే ఆ దేవినేని ఉమాని పక్కన పెట్టాల్సి వచ్చింది, అలాగే ఆ పవన్ కళ్యాణ్ కోసం ఆ వర్మాని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇలాగా ఆ రకరకాల వేరియేషన్ లో చూసుకుంటే ఆ ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి గాని, కూటమి ప్రభుత్వంలో ఆ కూటమి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ సీట్ల సర్దుబాటుకు గాని చాలా మంది ఆ సీనియర్లు పక్కకు పోవాల్సి వచ్చింది. ఆ కొత్త వారు రావాల్సి వచ్చింది, వారు పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇచ్చిన హామీలు కొంతమేరకు నీకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ కేటాయిస్తామంటూ కూడా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వాళ్ళు అన్ని సంవత్సరాలు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న కూడా 2024 ఆ ఎన్నికల్లో అతి సున్నితంగా వారిని తీసి పక్కన పెట్టిన పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు ఎమ్మెల్సీ కేటాయిస్తామంటూ కూడా ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన నేపథ్యాల్లో వాళ్ళందరూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి
ఏదైతే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా కూడా చూసుకుంటే నాగబాబుకి కొంత మేరకు కార్పొరేషన్ చైర్మన్ గా కేటాయిస్తారని, నాగబాబుకి కార్పొరేషన్ చైర్మన్ గా కేటాయించిన అనంతరం కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవసరం లేకుండా పోతుందని కూడా కొంత మీడియా సోషల్ మీడియా వరకు వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గుప్పమన్న పరిస్థితి ఉంది. దీన్ని ఒకసారిగా పవన్ కళ్యాణ్ ఛేదించారు. పటాపంచ్ సీనియర్ రాజకీయవేత్తలాగా ఆలోచించి ఏదైతే నాగబాబుకి తక్షణమే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తక్షణమే ప్రిపేర్ అవ్వాలని, పేపర్లు రెడీ చేసుకోవాలని, నామినేషన్ దాఖలు చేయాలని మొత్తంగా ఒక రోజు మొత్తం కూడా పేపర్లు రెడీ చేసిన పరిస్థితి ఉంది. రెండో రోజు నామినేషన్ చేసిన పరిస్థితి ఉంది. తీరా వెరసి ఎమ్మెల్సీ సీట్లు ఏదైతే 5 ఖాళీ అయినో 5టికి సంబంధించి ఒక సీటు పూర్తి అయిపోయిన పరిస్థితి ఉంది. మిగతా 4 సీట్లు ఉన్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి దాదాపుగా 25 నుంచి 30 మంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే టీడీపీ 24 ఎన్నికల సందర్భంగా కొంతమందిని పక్కన పెట్టిన వారిలో ప్రధానంగా ప్రతి ఒక్కరు సీనియర్స్ ముందు పోటీకి నిలబడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గడువు దగ్గర పడుతుండటంతో ఆశావాహుల్లో ఒక తీవ్ర ఉత్కంఠం అయితే నెలకొంది. ఏది ఏమైనా ఆదివారం నేడు అభ్యర్థులను అయితే ప్రభుత్వం తప్పనిసరి ఖరారు చేయాల్సి ఉంది. ఎందుకంటే రేపటితో చివరి గడువు, రేపటితో లాస్ట్ అవడంతో ఎన్నికలకు సంబంధించి కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదివారం అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. ఖరారు చేసే అవకాశం కూడా ఎక్కువ శాతం కనపడుతుంది. ఏదైతే ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాల్లో ఒక పార్టీ ఇప్పటికే జనసేన నాయకుడు నాగబాబుకి కేటాయించారు. ఆయన నామినేషన్ దాఖలు చేయడం కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి ఉంది. మిగిలిన 4 స్థానాలు టీడీపీ అభ్యర్థులకి కేటాయించనున్నారు. అయితే ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో 4 బీసీ, ఒక సామాజిక వర్గ నేతలు ఉండేపాటికి ప్రభుత్వానికి ఇది కూడా ఒక పెద్ద సవాలుగా మారిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఏదైతే 5 స్థానాలు ఖాళీ అయ్యాయో 5లో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి నాగబాబు కేటాయించగా మిగతా 4 బీసీల్లో ఇవ్వాలా, బీసీల్లో ఇవ్వని పక్షంలో ప్రజల్లో బీసీలు ఏమైనా వ్యతిరేకత వస్తుందా అనే దాని మీద కూడా ప్రభుత్వం కొంత మేరకు కసరత్తు చేస్తా ఉంది, మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఒక స్థానాన్ని జనసేన కోటాలో సామాజిక వర్గం ప్రాతిపదికలో చూసుకుంటే అది నాగబాబు కింద కానీ జనసేన పార్టీ కింద కానీ భర్తీ అయిన పరిస్థితి ఉంది. మిగిలిన 4 స్థానాల్లో బీసీ ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని టీడీపీ ఇప్పటికే అంచనాకి వచ్చినట్టు కూడా భావిస్తా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ సీట్ల ఖరారులో సీనియర్లకి ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చి జూనియర్లని ప్రోత్సహిస్తారా అన్న చర్చ కూడా కొంతమేరకు టీడీపీలో జరుగుతున్న పరిస్థితి ఉంది. మనం మంత్రివర్గంలో చూసుకుంటే మంత్రివర్గంలో కూడా ప్రధానంగా కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళనే పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే సీనియర్ల మొత్తం రెడ్డిని కానీ పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. చూసుకుంటే జూనియర్లకే ఎక్కువ అవకాశం ఇచ్చారు. అలాగే జూనియర్లకే ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోత్సహిస్తారా అన్న దాని మీద టీడీపీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మండలిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 2027 వరకు కూడా వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్లకు బలంగా గళం వినిపించి వారికి అవకాశం ఇస్తే వైసీపీ వారిని కట్టడి చేసే అవకాశాలు కూడా ఉండే నేపథ్యం ఉంటుందని కూడా కొంతమేరకు ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే తమకి 2024 ఎన్నికల్లో సీటు కేటాయించకుండా కొంతమేరకు అన్యాయం జరిగిన వారికి సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అన్న కోణంలో కూడా ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుంది. అలాంటి వారిలో ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ముందున్నారు. అలాగే పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటుని త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీకి వెళ్తున్న నేపథ్యంలో వర్మకి టికెట్ ఇవ్వకుంటే అది టీడీపీ కేడర్ కు ప్రధానంగా కొంతమేరకు తప్పుడు సంకేతాలు కూడా పంపుతాయన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో వర్మకు దాదాపుగా ఎమ్మెల్సీ స్థానం ఖరారైందని కూడా కొంతమేరకు ప్రచారం జరుగుతుంది. వర్మతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కిన వారిలో కూడా
ప్రధానంగా సీనియర్ నేతలలో దేవినేని ఉమా గాని, కొమ్మలపాటి శ్రీధర్ గాని, ప్రభాకర్ చౌదరి వంటి వారు కూడా ఉన్నారు. ఇక ఏదైతే బీసీ కోటాలో బుద్ధ వెంకన్న, బీదా రవీంద్ర, జంగా కృష్ణమూర్తి వంటి వారు కూడా రేసులో ఉన్న పరిస్థితి ఉంది. వీరిలో జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. బీసీల్లో గౌర సామాజిక వర్గానికి చెందిన బుద్ధ వెంకన్న తనకు ఎమ్మెల్సీ ఇస్తే దాని ప్రభావం, దాని సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్రతో పాటు రాజధాని ప్రాంతంలో కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ కొంత మేరకు ఉంటుందని కూడా పార్టీ పెద్దలు చెబుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే బీసీ సామాజిక వర్గంలో బీదా మస్తాన్ రావు కానీ అలాగే జంగా కృష్ణమూర్తి గాని వీరిద్దరు యాదవ సామాజిక వర్గంలో ఉన్నారు. వీరు యాదవ సామాజిక వర్గ కోటాలో పోటీ పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న బీసీ సామాజిక వర్గం కానీ, ఎక్కువ మంది ఉన్న బీసీ సామాజిక వర్గం కానీ యాదవ సామాజిక వర్గం. అయితే ఈ యాదవ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం కేబినెట్ లో మంత్రి పాదసాదర్ ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. వీళ్ళిద్దరు యాదవ సామాజిక వర్గానికి కాగా ఎస్సీ కోటాలో మాదిగ సామాజిక వర్గం నుంచి కేఎస్ జవహర్ గాని, మాదిగ సామాజిక వర్గం నుంచి పరసా రత్నం గాని, పీతల సుజాత గాని వీళ్ళు ముగ్గురు రేసులో ఉన్న పరిస్థితి ఉంది. పీతల సుజాతకు రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే దీనికి అంత ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెకి ఏ పదవి లేనట్టే అని కూడా ఆమె భావిస్తున్న పరిస్థితి ఉంది. వీరితో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రచారంలో ప్రధానంగా వినపడే మాట లోకేష్ కోటరీగా వీళ్ళందరూ భావిస్తున్నారు. లోకేష్ కోటరీగా ముద్రపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ లోకేష్ తో డైరెక్ట్ గా టచ్ లో ఉండేవాళ్ళు. వీరికి కూడా కొంత మేరకు ఎమ్మెల్సీలో హఠాత్తుగా వచ్చే అవకాశాలు కూడా కొంత మేరకు లేకపోలేదు. వాళ్ళల్లో ప్రధానంగా ఏదైతే మంతెన సత్యనారాయణ రాజు, కావలి గ్రీష్మ, మధ్యపట్ల సూర్యప్రకాష్, బివి వెంకటరాయుడు ఎమ్మెల్సీ పదవిని అయితే ఆశిస్తున్న వాళ్ళలో ఉన్నారు. వీరందరూ కూడా లోకేష్ కోటరీగా ఇప్పటికే మార్కు పడింది. వీళ్ళందరూ లోకేష్ కోటరీగానే మెలుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా అవకాశం ఉండకపోతున్నది కూడా కొంతమేరకు ప్రచారం జరుగుతున్నప్పటికీ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, రెడ్డి సుబ్రహ్మణ్యం, నాగుల మీరా వంటి వారు కూడా ప్రధానంగా కొంతమేరకు మైనార్టీ కోటాలో విశాఖ చెందిన ఎండి నజీర్ పేరు కూడా కొంతమేరకు ఉన్నట్లు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే 2027 వరకు కూడా వేచి ఉండాలని కూడా కొంతమందికి పార్టీ అధిష్టానం నచ్చ చెబుతుంది. దాదాపుగా 2020 నాటికి ఊహించని రీతిలో భారీగా దాదాపుగా 23 ఎమ్మెల్సీ స్థానాలు 2020 నాటికి ఖాళీ అవుతున్న నేపథ్యంలో వీటిలో ఎమ్మెల్యే కోటాలో 7 సీట్లు ఉన్నాయి, స్థానిక సంస్థల కోటాలో 11 ఉన్నాయి, గవర్నర్ కోటాలో 5 స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఇందులో ఒకటి టీడీపీ, మరొకటి జనసేనది కాగా మిగిలిన సీట్లన్నీ కూడా వైసీపీవి. గవర్నర్ కోటాలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలో ఉన్న పరిస్థితి ఉంది. వీరిలో కత్తి పద్మశ్రీ ఇప్పటికే ఆయన రాజీనామా చేశారు. ఈ స్థానానికి 2023 కురిపింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం కోలాహలం మాత్రం ఉత్కంఠంగా సాగుతుంది. నేడుతో ఉత్కంఠకి తెరదీసే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అనూష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.